తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్య చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్. ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి, రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లు అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం ఏది అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, ద్వాదశ రాశుల వారికి గురు ప్రభావం ఎలా ఉంటుంది? మార్చి 10 నుంచి ఆయన మళ్ళీ వెనక నుండి తిరిగి యథాస్థితికి తిరుగుతున్నాడు కాబట్టి ఆ ప్రభావాలు ఎలా ఉంటాయో చెబుతూ వస్తున్నారు. మరి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వారి పైన ప్రభావం ఎలా ఉంటుంది? పైగా వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, కష్టాలు ఉన్నాయి. కొంతమందికి బాగుందనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేము భరించలేకపోతున్నామండి ఇంకెన్నాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. గురువు సాధారణంగా మంచి చేస్తాడు కాబట్టి ఏవైనా
ఈ శని ప్రభావం కాస్త తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు మీనరాశి వారు. మరి ఎలా ఉండబోతోంది? గీతాంజలి గారు, మీకు సిన్సియర్ అప్రిషియేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి గురించి డైరెక్ట్గా క్వశ్చన్ వేసి ఊడుకోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని ఆల్రెడీ కొంత మీరు అవగాహనతో చెప్పడం చాలా చాలా బాగుంటుంది. ఒక మెచ్యూరిటీ లెవెల్ డిస్కషన్ వెళ్తూ ఉంటుంది అనమాట. అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఒకటి చాలా మందికి ఒక నానుడి ఏంటంటేనండి, ఈ గ్రహం ఈ రాశి వాళ్ళకి మంచి చేస్తాడు, ఈ గ్రహాన్ని వాళ్ళు చెడు చేస్తూ ఉంటారు, ఒక పార్షియాలిటీ ఉంటుంది అన్నట్లు అనుకుంటారండి. కానీ అలా ఇక్కడ ఉండదండి. శాస్త్రంలో ఏమీ ఉండదు. వాళ్ళ రోల్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు శని ఉన్నారు అనుకోండి, సింహరాశికి ఎక్కువ కష్టపెడుతూ ఉంటారు, మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. అలా జ్యోతిష శాస్త్రంలో ఎక్కడా లేదండి. ఒక్క తమిళ్ స్క్రిప్చర్స్ లో మాత్రం కొన్ని ప్లేసుల్లో రాశారు. అది కూడా ఏలినాటి శని గురించి. బట్ వాళ్ళు కూడాను ఒక మార్క్ లాగా పెట్టారు, ఇది రియల్ టైంలో చెక్ చేసుకోవాలి అని చెప్పేసి. అయితే మనకి ఏం చెప్తారంటేనండి, గ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయండి. మనకి శివుడి కూడాను మనకి ఏం చెప్తాడు, శని యొక్క ప్రభావం చేత కైలాసం వదిలిపెట్టేసి చెట్టు త్వరలో దాక్కున్నారని చెప్తూ ఉంటారు. మరి శివుడికి మరి వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? రెండోది మన వినాయక చవితి, చంద్రుడి పైనుండి నవ్వటంతో పొట్ట పగిలిపోయి గణపతి పోతారని చెప్తారు. అంటే గ్రహాలు మరి వాళ్ళ నవ్వుకి వాళ్ళ యొక్క ప్రభావం అంత ఉంటుందండి. మనుషులు మనం ఎంత అండి, అందులో ఈ రాశి ఆ రాశి అనేది ఏమీ లేదండి. అలా ఏమీ లేదు, ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. రెండోది మీన రాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే 10 కాల్స్ వస్తే 2 కాల్స్ వీళ్ళ దగ్గర నుంచే వస్తాయి. చాలా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ ప్లాట్ఫామ్ మీద అవి చెప్పకూడదు, అలాంటి ప్రాబ్లమ్స్ లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట. కానీ వీళ్ళకి మనం హ్యాట్సప్ చెప్పాలి. ఈ రాశి వాళ్ళకు ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏ రాశి వాళ్ళకి లేనిది ఏంటంటే, ఈ రాశి వాళ్ళు ఎలాంటి రాశి వాళ్ళకైనా టక్కన కలిసిపోతారు. అబ్బో, మంచి క్వాలిటీ ఇది. కంపాటిబిలిటీ అంటే చూడండి, పర్ఫెక్ట్ కంపాటిబిలిటీ. ఇది వాటర్ అండి, ఇది జలతత్వ రాశి, ఫ్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బాహుబలి సినిమాలని ఎప్పుడు చెప్తూ ఉంటా, బాహుబలి ఫస్ట్ పార్ట్ లో టైటిల్స్ పడేటప్పుడు జీవనది మహానది ప్రాణనది అని ఒక సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ విన్నప్పుడల్లా నాకు ఈ రాశి వాళ్ళే గుర్తొస్తారు. ఏమంటారు, అగాధంలో నుంచి పడిన కొండలు బండలు అడ్డొచ్చినా ఈ జీవనది ఆగదు అని చెప్పేసి దాని మీనింగ్. ఆ లిరిక్స్ మర్చిపోయాను నేను. ఒకసారి పైనుంచి వాటర్ ఫాల్ కింద పడుతుంది, ఆగుతుందండి? ఆగదు. ఇలా పడి మళ్ళీ ఎలా పైకి లేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కొండ ఏదో అడ్డు వస్తుంది, ఆగుతుందండి? ఆగదు. తన డైరెక్ట్ గమ్యాన్ని మార్చుకొని వెళ్ళిపోతుంది. ఏమవుతుంది, రాళ్ళు పడిన ఉంటాయంట. ఆ రాళ్ళు ఏదో ఒక టయానికి ఆ ప్రవాహానికి స్మూత్గా అయిపోతాయి అంట. అలాంటి రాశి అది. అందుకని ఈ రాశి గురించి చాలా మాట్లాడొచ్చండి నేనైతే. ఇంత టఫ్ టైంలో కూడా నాకు ఎన్ఆర్ఐ స్పాన్సర్ చేశారు ఒక ప్రాజెక్ట్. నాకు వాళ్ళకి చాలా టఫ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. బిజినెస్ అంతా ఇబ్బంది పడిపోయేసి మల్టిపుల్ అవుట్లెట్స్ ఉంటే కొన్నిటిని అమ్మేసుకొని ఇంక అసలు ఏంటి ఈ వయసులో వాళ్ళకి జాబులు సాఫ్ట్వేర్లకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి ఆయన వదిలేసుకుని బిజినెస్లు చేశారు. ఇప్పుడు చూడండి, ఈ వయసులో జాబులు రావు, ఎలా ఉంటుంది ఈ టైంలో వచ్చి. అంత టఫ్ టైంలో నాకు ఒక ప్రాజెక్ట్కి స్పాన్సర్ చేసి ఆ తర్వాత వాళ్ళ పూజలన్నీ చేశాను. ఇక్కడ అదృష్టం ఏమంటేనండి, వాళ్ళు ఇచ్చిన ఆ స్పాన్సర్షిప్తో ఆ యొక్క రీసెర్చ్లో మేము చేసిన వాటికి మిగతా చాలా మందికి ఆ పూజలన్నీ చేయించాం. వాళ్ళు బాగుపడ్డారు, గురువులకి ఇచ్చారు డబ్బు, వేద పండితులు తీసుకున్నారు, రీసెర్చ్ చేసినంత వాళ్ళే కదండి. ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మికత ఉన్నారు. ఎంత డివోషన్ అంటే అంత డివోషన్ అండి. అసలు కరిగిపోయారండి అంత భార్యాభర్తలు. అసలు అలా భార్యాభర్తలు ఉండడం అదృష్టం అండి. అలా వాళ్ళిద్దరు లక్కీ కపుల్ అనమాట. అందులో ఈ వాళ్ళకి మీకు తెలుసు, ఇప్పుడే మీరు అన్నారు ఏలినాటి శని నడుస్తుంది. ఆ టైంలో స్పాన్సర్ చేసి, పర్లేదండి మీరు మాకు హెల్ప్ చేయండి, 10 మందికి అది యూజ్ అవుతుంది కదా ఈ రాశి ఏలినాటి. అలా ఆ తర్వాత వాళ్ళ ఇన్స్పిరేషన్తో చాలా మందికి వాళ్ళు చేసిన పూజలు చాలా మందికి చేస్తూ ఉంటారు. మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది 2 చేపలు ఉంటాయి చూసారు, ఒక చేప కిందకి ఒక చేప పైకి ఉంటుంది. దాని మీనింగ్ నాకు మొన్న అర్థమైంది, అప్పటిదాకా అర్థం కాలేదు. ఉపచార రాశి మేము చదువుకుంటాము. ఇలా క్రైసిస్ లో ఉండి మళ్ళీ వేరే వాళ్ళకి స్పాన్సర్ చేసి 10 మందికి ఉపయోగపడే ఉన్న విధంగా నాకు రియల్ లైఫ్ లో జరిగిందంటే 2020 మొన్న రీసెంట్గా జరిగింది. వీళ్ళకి గురువు అనుకూలంగా లేరండి, కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నారు. ఏ విధంగా అంటే, మనకి స్క్రిప్చర్స్లో ఏం రాశారంటే గ్రంథాల్లో, యాచనం అంటే అప్పటిదాకా వాళ్ళు డిగ్నిటీగా ఉన్నవాళ్ళు కష్టాలు వచ్చి నోరు తెరిచి వేరే వాళ్ళు నాకు ఇది కావాలనే పరిస్థితి వస్తుందంట. రెండోది బుద్ధి చాంచల్యం, సరైన డెసిషన్ తీసుకోలేరు. తేజోహాని, ముఖంలో కళంతా పోతుంది. ధన వ్యయం, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. దేశ త్యాగం, ఈ టైంలో వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోతారు. ఏంటంటే
చతుర్థ స్థానికే గురువు అంటారు. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, పీక్ టైంలో ఉంది, గురువు కూడా అనుకూలంగా లేరు కాబట్టి 2025లో మోస్ట్ సఫర్ అయిన రాసులు ఏంటంటే, అంటే వాళ్ళని నిరుత్సాహపడకూడదు, 2026లో బాగుంటుంది ఇది. అయితే మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఒకటి ఉంటుందండి. మనకి సత్య హరిశ్చంద్ర మన అందరికి తెలిసింది కదా. ఆయన 4వ స్థానంలో, జన్మరాశి నుంచి 4వ స్థానంలో ఉన్న టైంలో ఆయన రాజ్యాన్ని కోల్పోతాడు. సో రాజ్యాన్ని కోల్పోవడానికి సత్య హరిశ్చంద్రుడు అంటే మామూలేడేం కాదు కదండి. ఆయన టెస్ట్ చేయడానికి దేవతలు పందెం వేసుకున్నారు. వాళ్ళు దేవతలు పందెం వేసుకొని ఈయన్ని తీసుకెళ్లి సింహాసనం నుంచి బయటేస్తారు చూడండి. పాపం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూడండి. అట్లాంటిది అలా ఇంకోటి కూడా చెప్తా ఉంటారు. ధర్మరాజు మైసభ, అది అందరికి తెలిసి ఉంటుంది కదంటే, ఆయనకు ఆయన మంచి ప్యాలెస్ అంతా కట్టేసుకొని అందరిని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత అందులో దుర్యోధనుడికి కుళ్ళు పుట్టేస్తుంది. బాగున్న వాడు కాస్త జోదం ఆడతాడు, అది మాత్రం బాగుంటుంది వెళ్ళిపోతుంటాడు. చూడండి, ఇది రెండోది. ఈ 2 ఇన్సిడెంట్స్లు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, ధర్మరాజుకి కానివ్వండి, సత్య హరిశ్చంద్రుడు కానీ, జన్మరాశి నుంచి 4వ ప్లేస్లో గురువు ఉండటం ద్వారా ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. అంటే పాపం వీళ్ళు చాలా మంచి వాళ్ళు, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు వీళ్ళని తీసుకెళ్ళిపోయి ప్లే చేసేస్తూ ఉంటారు. వెరీ రియల్ కేసు కూడా చెప్తానండి. 15 సంవత్సరాలు పెళ్ళైంది, వీళ్ళు ఎన్ఆర్ఐ కపుల్. పాపం నా దగ్గరకు వచ్చేసింది, నన్ను కలిసేసింది. ఏమంటే నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసింది. చూస్తే ఆమెకేమో మీనరాశి. ఇంకొకటి చూసుకుంటే వాళ్ళ హస్బెండ్ ఇది ధనుసు రాశి, సింహరాశి, ఏదో రాశి. ఇద్దరికి వెళ్ళాల్సిన ప్రభావం ఉంది. అదేంటి 15 years కలిసి ఇండియా నుంచి వెళ్ళిపోయేసి అక్కడ అంతా జాబులు చేసుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఈ వయసులో డైవర్స్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు తర్వాత కూర్చోబెట్టి, అమ్మ మిస్టేక్ మీ హస్బెండ్ది కాదు, మీది కాదు, మీ వెనక ఒక మాస్టర్ ఉన్నాడు శని, లేదంటే మీ వెనక ఇంకొక మాస్టర్ కూడా ఉన్నారు గురువు, వాళ్ళు మీ ఇద్దరితో ఆడుకుంటున్నారు. ఈ ఒక్క జ్ఞానం కనుక మీరు తెలుసుకుంటే ఇలానే నవ్విందంట ఆమె కూడా. అవునండి, చూడండి, అప్పటిదాకా 15 ఏళ్ళు వెళ్ళిపోయి ఉన్న భార్యాభర్తలు విడిపోవటం ఏంటండి, ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందండి. ఆమె మాట్లాడుతుంటే చెప్తున్నా కానీ ఆ మాటలో వాళ్ళ హస్బెండ్ మీద లవ్ కనిపిస్తుంది నాకు. ఇలా ఆడుకుంటున్నారమ్మా. ఈ ఒక్క విషయం మాత్రం నువ్వు గమనించుకో, కొంచెం పేషెన్సీగా ఉండు. మంచి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేసి వెళ్ళి మళ్ళీ స్వీట్లు పళ్ళు తీసుకొచ్చి ఇచ్చేది. ఇలా అంటే మనకి ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇలా ఉంటుంది కాబట్టి ఒక్క 3 months జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ఆ తర్వాత గురువు ఎనివే మారుతున్నారు కాబట్టి మహాభాగ్యం వస్తుంది. ఇప్పుడు ఎలాగో ఒక్క 3 నెలలు 4 నెలలు ఓపిక పట్టాలని అంటారు. అక్కడ నుంచి వీళ్ళకి 5వ ప్లేస్కి వెళ్తున్నారు, మహాభాగ్యం వస్తుంది, సంపాదలు, సీరులు, పెళ్లి అవుతాయి, అన్ని అవుతాయి, బాగుంటుంది. అప్పటి వరకు వచ్చేదాన్ని తట్టుకోవాలంటే ఈ 3 నెలలు కాస్త స్ట్రాంగ్ గా ఉండాలి. ఏదో ఒక పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి గురువు అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారం చేసుకోవాలండి? గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. అంటే గురువు గ్రహానికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమం కూడా చేయాల్సిందే. 1కి 2 సార్లు ఇది చేయాల్సిందేనండి. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. అందులో ఏళ్ళాడ్సిన ప్రభావంతో ఉన్నారు కాబట్టి ఇంకా డబుల్ ఎక్కువ ఉంటుంది. అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఎవ్రీడే మెడిటేషన్, యోగా చేసుకుంటూ ఉండాల్సింది. ఇంకా వేరేది ఏం లేదు. ఎక్కువగా యాన్షియంట్ స్క్రిప్చర్స్ మీద వర్క్ చేయమనండి. వర్క్ చేసుకుంటా అంటే పాతది ఏదైనా తీసుకొని మనకి భజగోవిందం ఉంటుంది, చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. చాలా అసలు భజగోవిందం కనుక తీసుకొని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని కనుక చదువుతూ ఉంటే పునరపిశయనం, సూపర్ శ్లోకాలు ఉంటాయండి. అసలు ఇన్ని బుక్స్ చదవడం అవసరం లేదండి. భజగోవిందం ఒక్కటి మీనింగ్ తెలుసుకుంటే అసలు లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నా ఫస్ట్ స్క్రిప్చర్ నేను చదివింది భజగోవిందం. మా గురువు గారి మహానుభావుడు ఏటాయని ఇచ్చాడు, సురేష్ చదువు అని ఇచ్చాడండి. నాకు అందులో మీనింగ్ అర్థమయ్యేది కాదు. వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకొని ఎంత ఉందా ఏంట్రా బాబు అసలు ఎలా పెట్టారని కనిపించిందండి. మొత్తం అందులోనే ఉండిపోయింది అనమాట. వీళ్ళు కనుక అది కనుక చదవగలిగితే గురువు యొక్క కృప ఇళ్ళ మీద ఉండిపోతుందండి. వాళ్ళ చుట్టూ బాంబులు పడ్డా కానీ నవ్వుతూ కూర్చుంటారు. నిజమే, అది చాలా బాగుంటుందండి. శంకరాచార్యులు వారు నిజంగా ఎన్నిసార్లు వారి కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మనం వారు చేసినటువంటి ఇన్ని మనం వింటూనే ఉంటాం. ప్రతి ఒక్కటి దేనికది ప్రత్యేకమే. మీరు అన్నట్టు భజగోవిందం అయితే మన జీవితం ఏంటి ఎలా ఉండాలని చూపిస్తుంది అంతే. అమేజింగ్ అండి, ఏం రాశారండి బాబు. అసలు అది అర్థం చేసుకుంటే ఇంకా అర్థం అయిపోయినట్టు. నిజం, అదైతే చాలా చక్కగా వివరించారు. మంచి పరిహారం కూడా తెలియజేశారండి. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి. శుభం అండి.